కొనసాగుతున్న ఏపీ కేబినెట్ సమావేశం 30,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదించే ఛాన్స్. పీక్ స్టేజ్ కు చేరిన జీవీఎంసీ రాజకీయం, మేయర్ పీఠం కోసం కూటమి వైసీపీ వ్యూహ ప్రతివ్యూహాలు. తెలంగాణలో కాకరేపుతున్న కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు, ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారన్న కాంగ్రెస్. సీఎం రేవంత్ అధ్యక్షతన సీఎల్పీ సమావేశం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చ. కంచెగచ్చబౌలి భూములు ప్రభుత్వానివేనన్న పొంగులేటి, కొందరు ఉద్దేశపూర్వకంగా విష ప్రచారం చేస్తున్నారని విమర్శ. కంచెగచ్చబౌలి విషయంలో ఫేక్ పోస్టులపై దర్యాప్తు, నకిలీ వీడియోలు పెట్టిన వారి వివరాల సేకరణ. మహిళా సాధికారత కోసమే స్త్రీ సమ్మిట్, త్వరలో ఇందిరాశక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్న బట్టి. నంద్యాల జిల్లాలో రెచ్చిపోయిన బెల్ట్ షాప్ నిర్వాహకులు, సోదాలకు వెళ్లిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులపై దాడి. రాష్ట్రాల హక్కులు కాపాడేందుకు జస్టిస్ కురియన్ నేతృత్వంలో కమిటీ, కేంద్ర రాష్ట్రాల మధ్య బంధం బలోపేతానికే అంటున్న సీఎం స్టాలిన్. బీహార్లో మారుతున్న రాజకీయ పరిణామాలు, ఖార్గే రాహుల్తో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ భేటీ. ఈడీ విచారణకు రాబర్ట్ వాద్రా, హర్యానా భూ ఒప్పందం కేసులో విచారణ. కర్ణాటకలో సమ్మెకు దిగిన లారీ యజమానులు, ఇంధన ధరల పెంపు, టోల్ ప్లాజాలో వేధింపులపై నిరసన.